సమాజంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన ఆ రక్షకుడే భక్షుడిగా మారితే దేశానికి సేవ చేయాల్సిన కాకి చొక్కనే డ్రగ్స్ మాఫియాకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారితే నమ్మక ద్రోహానికి నిలువెత్తు రూపంగా మారి సమాజానికి విషం చిమ్మే కిలాడీలు మన మధ్య తిరుగుతుంటే మనం ఎవరిని నమ్మాలి? అవును, పైకి గంభీరమైన యూనిఫామ్, కానీ లోపల మాత్రం డేంజరస్ డ్రగ్స్ డీల్స్ నడిపే ఆ నయే మోసగాళ్ళు, కేటుగాళ్ళు ఇప్పుడు నగరంలో అడ్డంగా దొరికిపోయారు. దేశ రక్షణలో భాగమైన ఒక ఫోర్సులో పనిచేస్తూ సస్పెండ్ అయిన ఒక కిలాడీ కానిస్టేబుల్ నడిపిన నయా డ్రగ్స్ సామ్రాజ్యం కథ ఇది. హైదరాబాద్ నడిబొడ్డిన టాస్క్ ఫోర్స్ పోలీసులు జరిపిన మెరుపు దాడిలో ఈ డ్రగ్స్ నెట్వర్క్ ఎలా బట్టబయలైందో, ఆ సంచలన నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ మహానగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ఈసారి పట్టుబడింది ఏ సాదాసీదా నేరగాడో కాదు, ఏకంగా దేశ సేవలో ఉన్నత హోదాలో పనిచేసిన ఓ సస్పెండెడ్ సెంట్రల్ ఫోర్స్ ఉద్యోగి. జూబ్లీహిల్స్ టాస్క్ ఫోర్స్ బృందం, ఎస్ఆర్ నగర్ పోలీస్ బృందం సంయుక్తంగా జరిపిన మెరుపు దాడిలో ఓ అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్ అడ్డంగా దొరికిపోయాడు. నిందితుడి నుంచి 158 కేజీల ఎండు గంజాయిని, ఒక లగ్జరీ కార్ను, 3 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఈ మాదక ద్రవ్యాల మొత్తం విలువ మార్కెట్లో దాదాపు 79 లక్షల రూపాయల పైమాటాయని టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ అధికారికంగా వెల్లడించారు. సమాజంలో గౌరవప్రదమైన ఉద్యోగంతో జీవితాన్ని ప్రారంభించిన ఈ కిలాడీ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని తీవ్రమైన దురాశతో, ఆర్థిక ఇబ్బందుల నెపంతో ఈ చీకటి వ్యాపారంలో అడుగుపెట్టాడు. ఈ అంతర్రాష్ట్ర స్మగ్లర్ పేరు పనగడు శివకృష్ణగా పోలీసులు గుర్తించారు. సో అతని నుంచి మేము నిన్న సాయంత్రం అరౌండ్ 158 కేజీస్ ఆఫ్ గాంజా, తర్వాత ఒకటి షెవ్రోలెట్ సేల్ కార్ మరియు 3 మొబైల్ ఫోన్స్ సీజ్ చేశాము. ఈ గాంజా టోటల్ వర్త్ ఆఫ్ 79 lakhs రూపీస్ మేము సీజ్ చేశాము. అసలు ఒక గౌరవప్రదమైన సెంట్రల్ ఫోర్స్ కానిస్టేబుల్ ఇంత పెద్ద డ్రగ్ మాఫియాగా ఎలా మారాడు? పోలీసుల కళ్ళు గప్పి 3 రాష్ట్రాల సరిహద్దులు దాటుతూ 100 కేజీల గంజాయిని ఎలా సరఫరా చేయగలిగాడు? అతడి అసలు మోడస్ ఆపరెంట్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. నిందితుడు పనగడు శివకృష్ణ ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడెం అనే ప్రాంతానికి చెందినవాడు. 2009వ సంవత్సరంలో ఇతను సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్గా సెంట్రల్ ఫోర్స్లో చేరి దేశ రక్షణ విధుల్లో పాల్గొన్నాడు. కానీ లోపలున్న క్రిమినల్ బుద్ధి అతన్ని తప్పుడు మార్గంలో నడిపించింది. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రం సరిహద్దుల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో డ్రగ్స్ సాగు చేసే స్థానిక కేటుగాళ్లతో నేరగాడు చేతులు కలిపాడు. వారి నుంచి అత్యంత తక్కువ ధరకే గంజాయిని పెద్ద మొత్తంలో కొనుగోలు చేసేవాడు. ఆ తర్వాత దానిని తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక వంటి ఇతర పొరుగు రాష్ట్రాలకు రహస్యంగా తరలించి భారీ లాభాలకు విక్రయించేవాడు. విస్తుపోయే విషయం ఏంటంటే, రవాణా సమయంలో ఎక్కడైనా చెక్పోస్టుల వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుంటే ఏమాత్రం భయపడకుండా తన పాత అఫీషియల్ ఐడి కార్డును చూపిస్తూ రక్షకుడిగా నటించి సులభంగా తప్పించుకునేవాడు. తన అధికారిక హోదాను పూర్తిగా దుర్వినియోగం చేస్తూ ఎవ్వరికీ అనుమానం రాకుండా ఒంటరిగానే ఈ భారీ డ్రగ్స్ నెట్వర్క్ను నడిపించాడు. కానీ పాపం పండితే ఎంతటి కిలాడి అయినా దొరికిపోవాల్సిందే. ఈ క్రైమ్ కానిస్టేబుల్ వెనుక ఉన్న నేర చరిత్ర ఏంటి? అసలు గతంలో ఇతను ఎలాంటి దందాలు చేశాడు? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. పోలీసుల లోతైన విచారణలో ఈ నయా మోసగాడి పాత నేరాల చిట్టా బయటపడింది. ఇతనిపై గతంలోనే 2 సీరియస్ కేసులు నమోదైనట్టు టాస్క్ ఫోర్స్ రికార్డులు చెబుతున్నాయి. 2025వ సంవత్సరంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి రవాణా చేస్తూ మొదటిసారి అడ్డంగా దొరికిపోయి రిమాండ్కు వెళ్లాడు. సుదీర్ఘకాలం జైలు శిక్ష అనుభవించాడు. ఈ ఘోర నేరం కారణంగానే ఇతడిని సిఐఎస్ఎఫ్ విభాగం నుండి ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ప్రస్తుతం కూడా ఆ సస్పెన్స్ వేటు కొనసాగుతోంది. జైలు నుంచి బయటకొచ్చిన తన బుద్ధి మారని కేటుగాడు ఆ తర్వాత ఏడాది హైదరాబాద్ నగరంలోని అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో
మరో డ్రగ్స్ కేసులో నిందితుడిగా మారి పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్నాడు. ఇలా వరుసగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటూ ఇప్పుడు మూడోసారి ఏకంగా 79 లక్షల విలువైన భారీ గంజాయి కంటైనర్తో టాస్క్ ఫోర్స్ పోలీసులకు చిక్కాడు. ప్రస్తుతానికి నిందితుడిని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. అంతర్రాష్ట్ర డ్రగ్స్ కిలాడీని పట్టుకోవడానికి పోలీసులు వేసిన స్కెచ్ ఎలాంటిది? నగరంలో అసలు డ్రగ్స్ నిర్మూలనకు ఎలాంటి ఉక్కుపాదం మోపుతున్నారు? ఆ సంచలన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ నేతృత్వంలో పోలీసులు ఈ కేసును అత్యంత సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి ముఠాలో ఇంకెవరెవరు ఉన్నారు అనే కోణంలో తదుపరి విచారణ కోసం త్వరలోనే పోలీస్ కస్టడీకి తీసుకోనున్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్ సిటీ పోలీస్ యంత్రాంగం, ఈగల్, హెచ్ఎన్యూ విభాగాలు మాదక ద్రవ్యాల నిర్మూలనపై యుద్ధం ప్రకటిస్తూ ఉక్కుపాదం మోపుతున్నాయి. కేవలం గత ఒక్క నెల రోజుల్లోనే డ్రగ్స్ వినియోగానికి సంబంధించి దాదాపు 400 మందికి పైగా అనుమానితులకు అత్యాధునిక పరీక్షలు నిర్వహించారు. అందులో రౌడీ షీటర్లు, డ్రగ్స్ కన్జ్యూమర్స్తో పాటు 250 మందికి పైగా పాజిటివ్ అని తేలడంతో నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది. బాధితులందరికీ పోలీసులు ప్రత్యేకంగా డి అడిక్షన్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. పోలీసులు కేవలం డ్రగ్స్ సప్లైని అడ్డుకోవడమే కాకుండా మార్కెట్లో దాని డిమాండ్ కూడా పూర్తిగా తగ్గించేలా రెండు వైపుల ఫోకస్ పెట్టి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. హైదరాబాద్ నగర వీధుల్లో చీకటి దందాలకు చెక్ పెట్టేందుకు టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ ఆధ్వర్యంలో ఒక పక్కా సినిమాటిక్ ఆపరేషన్ జరిగింది. జూబ్లీహిల్స్ టాస్క్ ఫోర్స్, ఎస్ఆర్ నగర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టి వ్యూహాత్మకంగా వలపన్నారు. రహస్య సమాచారంతో కారులో వస్తున్న నిందితుడిని చుట్టుముట్టి తప్పించుకునే అవకాశం లేకుండా చేశారు. ఖాకీ ఐడీ కార్డు చూపించి బెదిరించాలని చూసినా టాస్క్ ఫోర్స్ పోలీసులు వెనక్కి తగ్గకుండా కారును జల్లెడబట్టారు. భారీగా గంజాయిని రికవరీ చేసుకుని చట్టం ముందు ఏ కిలాడి అయినా లొంగాల్సిందేనని నిరూపించారు. సమాజంలో హోదా ఉండి, రక్షణ రంగంలో ఉండి కూడా దారి తప్పి డ్రగ్స్ మాఫియాతో చేతులు కలిపితే చట్టం ఎవరిని వదిలిపెట్టదనటానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ. నేటి ఆధునిక సమాజంలో ఐటీ, మోడల్ సెక్టర్ వంటి ఉన్నత విద్యావంతులు కూడా డ్రగ్స్ అలవాటుగా వేగంగా పెరుగుతుండటం అత్యంత ఆందోళనకరమైన విషయం. అక్రమార్కులకు ఇది మా హెచ్చరిక. మీ ఆటలు ఇక సాగవు. అలాగే తల్లిదండ్రులారా, మీ పిల్లల ప్రవర్తనలో ఏదైనా చిన్నపాటి మార్పు కనిపిస్తే వెంటనే గమనించండి. వారిని సరైన మార్గంలో పెట్టండి. ప్రజలకు డ్రగ్స్ రవాణా లేదా విక్రయాలకు సంబంధించిన ఎలాంటి చిన్న సమాచారం తెలిసినా వెంటనే టాస్క్ ఫోర్స్ లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించి నగర వినాశనాన్ని అడ్డుకోండి.